929 టీవీ నేను ప్రియాంక. న్యూయార్క్ రన్వే ప్రపంచ బ్రాండ్లు అక్కడ అందరి చూపు తెలుగు అమ్మాయిపై పడితే అదే జరిగింది. హైదరాబాద్ భవిత మండవ ఒక అనుకోని పరిచయం నుంచి అంతర్జాతీయ మోడల్ గా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. సబ్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుంటే ఒక్కసారిగా వచ్చిన ఆఫర్ ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు షెనెల్, డియోర్ వంటి ప్రపంచ బ్రాండ్ల రన్వేలో నడుస్తోంది. ఎలా జరిగిందో చూస్తే ఇది నిజంగానే సినిమా కథలా అనిపిస్తుంది. హైదరాబాద్ అమ్మాయి భవిత కూకట్పల్లిలోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ కోర్స్ చదివింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. చదువులో మునిగిపోయి తన లోకంలో ఉన్న భవిత ఒకరోజు న్యూయార్క్ సబ్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తోంది. జీన్స్, టీషర్ట్ అంతే. అప్పుడు ఆమెను గమనించాడు ఫ్రెంచ్ బెల్జియన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీ. మోడల్ గా చేస్తారా అని అడిగాడు. ఆ ఒక్క మాట ఆమె దారినే మార్చింది. మోడలింగ్ అనుభవం లేకపోయినప్పటికీ భవిత సరే అంది. అందమైన ఆర్కిటెక్చర్ విద్యార్థిని అలా అనుకోకుండా మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మరో 2 వారాలకే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బటేగా వనీటా స్ప్రింగ్ సమ్మర్ 2025 ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడిచింది. తర్వాత న్యూయార్క్, పారిస్, మిలాన్, లండన్ వరుసగా టాప్ ఫ్యాషన్ వీక్లలో డియోర్ వంటి సంస్థలకు మోడల్ గా నిలిచింది. చదువు, ఉద్యోగం, మోడలింగ్ అన్నీ ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. అమెరికాలో మాస్టర్స్ చేస్తూనే క్యాంపస్ ఉద్యోగం కూడా చేసుకుంటోంది. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే న్యూయార్క్ లో జరిగిన ఫ్రెంచ్ లగ్జరీ సంస్థ షెనెల్ మేటియా డిఆర్ట్ 2025 ఫ్యాషన్ షో. ఈ షోకి ఓపెనింగ్ వాక్ చేయడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే అదే షోకి మొదటి ఇంప్రెషన్, మొదటి చూపే ట్రెండ్ నిర్ణయిస్తుంది. 2018 తర్వాత జరిగే మొదటి న్యూయార్క్ షో. ప్రతి డిజైనర్, మోడల్ కలలు కనే ఓపెనింగ్ వాక్. అక్కడ ప్రపంచం ముందు నడిచింది మన తెలుగమ్మాయి భవిత. ప్రతిష్టాత్మక వేదికపై ఓపెనింగ్ వాక్ చేసిన తొలి భారతీయ మోడల్ గా రికార్డు సృష్టించింది భవిత మండవ. ఆమె జీన్స్, టీషర్ట్ లుక్ లో నడిచిన ఆ వాక్ ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్ గా భవిత పేరు ఫ్యాషన్ ప్రపంచంలో మారుమోగిపోయింది. తన ఈ విజయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు వారంతా గర్వించేలా ట్రెండింగ్ లో నిలిచింది. ఓ సాధారణ అమ్మాయి సబ్వే స్టేషన్ లో జరిగిన ఒక పరిచయం వల్ల కొన్ని నెలల్లోనే గ్లోబల్ రన్వే స్టార్ గా మారింది. ఆమె కథ చెబుతున్న సత్యం ఒకటే: ఓపికగా నడుస్తున్న జీవితంలో ఒక చిన్న అవకాశం చాలా పెద్ద మార్పు తెచ్చి జీవితాన్ని మార్చగలదు. సబ్వే నుంచి షెనెల్ వరకు జీవిత ప్రయాణం చెబుతున్న సందేశం ఒకటే: అవకాశం వస్తే చెయ్యి అందించాలి, మన జీవితమే మారిపోతుంది. భవిత మండవ ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో తెలుగు ప్రతిభను కొత్త స్థాయికి తీసుకువెళ్తోంది.